H7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమృత మంచినీటి పథకం నిర్వహణ లోపాలను ప్రశ్నించిన ప్రతిపక్ష కౌన్సిలర్లు, వివరం ఇచ్చిన కమిషనర్ శేషన్న. పంట కాలువల మరమ్మతులపై దృష్టి సారించాలి, ఏపీ రైతు సంఘం నాయకుల డిమాండ్. జమిడిపాడులో పోలీసుల తనిఖీలు, 18 ద్విచక్ర వాహనాలు సీజ్. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై దాడి చేసిన భర్త. అమృత పథకం ద్వారా ప్రతి ఇంటికి మంచినీటి కనెక్షన్ ఇచ్చి త్రాగునీరు సరఫరా చేయకుండానే కుళాయి నీటి పన్ను డిమాండ్ చేయడం అత్యంత విచారకరమని, ఈ విధానం పట్టణంలో పలు వార్డుల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య అని, దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం శుక్రవారం ఉదయం 11:30 గంటలకు చైర్పర్సన్ తాడిబేని రాధికా రమేష్ అధ్యక్షతన మొదలైంది. 4 అంశాల అజెండా చదువుతున్న క్రమంలో ప్రతిపక్ష టీడీపీ కౌన్సిలర్ అన్నం పిన్నారావు అమృత పథకం ద్వారా మంచినీటి ట్యాప్ కనెక్షన్లు ఇచ్చారు గానీ మంచినీరు ఇప్పటి వరకు సరఫరా లేకుండానే, నీరు ఇవ్వకుండానే నీటి పన్ను డిమాండ్ చేయటం దారుణమని ఆరోపించారు. ఈ విషయంపై అధికార పక్షం నుండి 25వ వార్డు కౌన్సిలర్ తాడిబేని రామయ్య మాట్లాడుతూ, అమృత పథకం 2016 నుండి ఉందని, ఆ రోజున ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇచ్చింది టీడీపీ ప్రభుత్వమని అనడంతో ప్రతిపక్ష కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, పథకం ఇంటింటికి ఇచ్చింది తమ ప్రభుత్వంలోనే అయినా నీరు సరఫరా చేయకుండా నీటి పన్నులు వసూలు చేయలేదని అన్నారు. దీంతో అధికార ప్రతిపక్ష కౌన్సిలర్ల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఎట్టకేలకు మున్సిపల్ కమిషనర్ బి శేషన్న వివరణ ఇచ్చారు. అధ్యక్ష, 2005వ సంవత్సరం నుంచి మన తెనాలి పట్టణానికి మంచి వాటర్ సప్లై చేయాలనే ఉద్దేశంతో గత శాసనసభ్యుల దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా కృషి చేస్తూనే ఉన్నారు. అధ్యక్ష, మా నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చిన తర్వాత ఇంటింటికి నీటి సప్లై ఇవ్వాలనే ఉద్దేశంతో పైపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష, ఇప్పటికీ ఆ రోజున వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, ఇప్పుడు 7,500 రూపాయలు దాన్ని కట్టించుకుంటారు. అధ్యక్ష, దాన్ని తీసేశారు. మా వార్డుకు సంబంధించి 17, 18, 16 ఈ కొన్ని వార్డులకు సంబంధించి ఒక్క చుక్క కూడా వాటర్ రావడం లేదు. కానీ వాటర్ ఛార్జెస్ వేస్తున్నారని ఈ 3 సంవత్సరాల కౌన్సిల్ మీటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేము చెప్తూనే ఉన్నాం. అధ్యక్ష, ఇప్పుడు వాటర్ ఛార్జెస్ కింద 4,700 రూపాయలు, 5,400 రూపాయలు వాటర్ ఛార్జెస్ కింద మా వార్డులో వచ్చింది. అధ్యక్ష, అలాగే చాలా మందికి వచ్చినాయి. అధ్యక్ష, ఒక చుక్క కూడా వాటర్ ఇవ్వకుండా మన వాటర్ ఛార్జెస్ పన్నుల్లో కలిగి ఇవ్వడం ఏంటి అధ్యక్ష? ఇది దోపిడీ కాదా? ఇది దుర్మార్గం కాదా? వాటర్ ఛార్జెస్ వసూలు చేయాలి అధ్యక్ష, కానీ ఒక చుక్క కూడా వాటర్ ఇవ్వకుండా వాటర్ ఛార్జెస్ వసూలు చేయడం. మరి కుళాయి కనెక్షన్స్ అనేది దేశవ్యాప్తంగా గమనించేది బాగానే ఉంటుంది. ఫస్ట్ సభ్యులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అది పేదలకి 200 రూపాయలు బీపీఎల్ కుటుంబం కింద అమృత గ్రాంట్ అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో నుంచి ఆ రోజున మరి 2005 అని చెప్తున్నాడు సోదరుడు. 2005, 2009 మరి పూర్తి స్థాయిలో మనందరికీ తెలుసు. బీపీఎల్ కుటుంబాలకి గతంలో రెండు సార్లు కూడా, ఒకసారి వచ్చి మరి కాంగ్రెస్ హయాంలో స్పీకర్గా చేసినటువంటి నారాయణ మనోహర్ గారు చేశారు. తర్వాత వచ్చేటప్పటికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చేశారు. మరి చేసినా కానీ ఎవరు కూడా దాన్ని పూర్తి చేయని సందర్భం. మరి ఈ సందర్భంలో మరి అన్నపూర్ణ శివకుమార్ గారు వచ్చిన తర్వాత మాత్రమే మరి నీటి పూర్తి చేయడం జరిగింది. మరి పూర్తి స్థాయిలో కుళాయి కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ పేద ప్రజలకి, బీపీఎల్ కుటుంబాలకు ఎప్పుడు కూడా ఉచితంగా ఇస్తామని ఉంటారు. కానీ ఇది ఆల్రెడీ అమృత గ్రాంట్ కింద ఇచ్చారు కాబట్టి, అమృత గ్రాంట్ అయిపోయింది కాబట్టి, ఆ ఫండింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు జనరల్గా పెట్టారు. దాన్ని కూడా తీర్మానం చేసుకొని నేను చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అది ఆల్రెడీ ఏంటంటే మాట్లాడుకునేవారు దానికి దోపిడీలు, దొంగతనాలు ఇవన్నీ కూడా మీరు బిల్లు వేస్తున్నారు, తీసుకుంటున్నారు. వాడితే బిల్లు వేసిన ఒక పద్ధతి, వాడకుండానే మనం పన్ను వేస్తున్నాం, వసూలు చేస్తున్నాం. దాన్ని ఏమంటారు? దోపిడీ అంటే ఇంకేమంటారు? రామయ్యారు, నేను మీ మాట్లాడారు చెప్పండి. మేము అడిగింది దీనికి సమాధానం అడిగాను. దానికి ఆయన అడిగారు, రామయ్య గారికి మాట్లాడుతున్నారు. మీరు అందరూ వేస్తుంటే ఏం చెప్పండి? మీరు
ఎలాంటి డిస్ప్యూట్ అయితే ఏం లేదు, ఇది వాస్తవం. ఎవరైనా కానీ మున్సిపాలిటీని మాకు ట్యాప్ కనెక్షన్ కావాలని అప్రోచ్ అయినప్పుడు మేము వాళ్ళకు శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇచ్చేటువంటి క్రమంలో ఒక క్లాస్ పెట్టింటాం. దయచేసి గమనించాలి. ఆ క్లాస్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో మీకు ఒకవేళ వాటరు ఇది అమృత పథకంలో 200 రూపాయలకు కొలాయించేటువంటి కార్యక్రమం 2015 నుంచి స్టార్ట్ అయింది. ఆ కలెక్షన్స్ ఈరోజు దగ్గర దగ్గర 8,50,00,000 రూపాయలు డ్యూ ఉంది, అడిగేది అది రావటం లేదు. దాని గురించి ఇదంతా పోడైనాక ఏంటంటే పూర్తి వివరాలు మేము ముందు వస్తాము. ఆ రోజు దీని గురించి కూలంకషంగా మీరు డిస్కషన్ చేసి ఎలాంటి ఇది ఇస్తారో డెసిషన్ ఇస్తారో దాని మీద ఫాలో అవుతాం. అజెండాలోని 4 అంశాలు ఆమోదం తెలపడంతో సమావేశం ముగిసినట్లుగా అధ్యక్ష స్థానంలో ఉన్న చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ప్రకటించారు. మొత్తానికి కౌన్సిల్ సమావేశం సాదాసీదాగా ముగిసింది. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున సాధారణ సమావేశం 4 అంశాలు ఆమోదించడం జరిగింది. దయచేసి మన 40 వార్డుల్లో సమస్య ఏదైనా శానిటేషన్ పరంగా కానివ్వండి, రోడ్డు సమస్య కానివ్వండి, ఈ లైట్ల సమస్య కానీ ఏదైనా సరే మా దృష్టికి అనేది తీసుకువస్తే దాన్ని వెంటనే పరిష్కరిస్తాము. రాబోయే రోజుల్లో జనాల్లో మంచి అభివృద్ధి మేము అందజేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జర్నలిజాన్ని పవిత్రంగా నమ్మి త్రికరణ శుద్ధిగా బాధ్యతలు నిర్వర్తించిన నిబద్ధత కలిగిన పాత్రికేయుడు ఆర్యన్ గోపాలకృష్ణ మరణం పాత్రికేయ రంగానికి తీరని లోటని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా అన్నారు. జర్నలిజాన్ని పవిత్రంగా నమ్మి త్రికరణ శుద్ధిగా బాధ్యతలు నిర్వహించిన నిబద్ధత కలిగిన పాత్రికేయుడు ఆర్యన్ గోపాలకృష్ణ మరణం పాత్రికేయ రంగానికి తీరని లోటని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా అన్నారు. గతేడాది మృతి చెందిన జర్నలిస్టు కందుల శ్యామ్ ఈ నెల 24వ తేదీన మరణించిన ప్రెస్ ఫోటోగ్రాఫర్ చుక్కా శ్రీనివాసబాబు మృతి బాధాకరమన్నారు. ఏపీయూడబ్ల్యూజే తెనాలి కమిటీ ఆధ్వర్యంలో మృతి చెందిన పాత్రికేయుల సంతాప సభను నిర్వహించారు. కమిటీ తెనాలి అధ్యక్షుడు చందు సుబ్బారావు అధ్యక్షత వహించిన సభకు ఐజేయూ సభ్యుడు మార్కండేయులు స్వాగతం పలికారు. నాగుల్ మీరా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులు చిన్న వయసులోనే మరణిస్తుండటం ఇటీవల కాలంలో గమనిస్తున్నామని చెప్పారు. ఆరోగ్య బీమాతో ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు. విలేకరులు తగు జాగ్రత్తలతో విధులను నిర్వర్తించాలని కోరారు. సీనియర్ పాత్రికేయుడు నిమ్మరాజు చలపతిరావు మాట్లాడుతూ సాధారణమైన కుటుంబాల నుంచి వచ్చిన ఆర్యన్ గోపాలకృష్ణ పాత్రికేయ వృత్తిలో నిబద్ధతతో పనిచేశారని చెప్పారు. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ రిటైర్ అయ్యాక అర్చకుడిగా జీవితాన్ని గడిపారని వివరించారు. ఐజేయూ సభ్యుడు సీనియర్ విలేకరి బిఎల్ నారాయణ మాట్లాడుతూ ఆర్యన్ గోపాలకృష్ణ, చుక్కా శ్రీనివాసబాబు, కందుల శ్యామ్తో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు చొప్పర సుధాకర్, కమిటీ సభ్యులు మురళి, ఎల్ వెంకటేశ్వరరావు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కారుమంచి సునీల్ సందీప్, బొల్లిముంత కృష్ణ, దేవయ్య, ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలిలో సీనియర్ జర్నలిస్టు, ఉపాధ్యాయుడు ఆర్ఎన్ గోపాలకృష్ణ గారు, పూర్తి పేరు రొంపిచర్ల నాగ గోపాలకృష్ణమాచార్యులు గారు 2-3 రోజుల క్రితం ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నెల 24వ తారీఖున మన ప్రెస్ ఫోటోగ్రాఫర్గా అందరికీ తల్లో నాలుగులా ఉండేటటువంటి మన చుక్కా శ్రీనివాస్ బాబు, మనం అందరం పొట్టి సీన్ అని పిలుచుకునే వాళ్ళం, అతను కన్నుమూశాడు. అంతకుముందు గతంలో కందుల శ్యామ్ అనే రిపోర్ట్ కూడా మరణించాడు. వీళ్ళందరూ మనకి ఆత్మీయులు, నిత్యం కలిసి ఉండేవాళ్ళం. వీళ్ళ గురించి స్మరించుకోవాలనే ఉద్దేశంతో ఏపీడబ్ల్యూజే తరఫున సంతాప సభ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా మన జిల్లా అధ్యక్షుడు మీరా గారు వచ్చారు, మన యూనియన్ నాయకులు, తెనాలి అధ్యక్ష కార్యదర్శులు వీళ్ళందరూ వచ్చి వాళ్ళకి నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉంది. ఆ విధంగానైనా వాళ్ళని స్మరించుకున్నాం. ఆర్ఎన్ గోపాలకృష్ణ గారు తెనాలిలోనే జన్మించారు. ఆయన రేపల్లిలో ఈనాడు విలేకరుగా కొంతకాలం పనిచేశారు. తర్వాత మళ్ళీ తెనాలి వచ్చి తెనాలిలో ఈనాడు మాస్టర్ దగ్గర కొంతకాలం అసిస్టెంట్గా చేశారు. తర్వాత ఏవిఎస్ ఆంధ్రజ్యోతి విలేకరుగా పనిచేసే రోజుల్లో ఈయన తెనాలి రూరల్ మండల విలేకరుగా పనిచేశారనమాట. రామలింగేశ్వరపేటలో ఒక ప్రైవేట్ స్కూల్లో
భాషా ప్రవీణ్ చదివినటువంటి గోపాలకృష్ణ గారు రామలింగేశ్వరపేటలో ప్రైవేట్ స్కూల్లో తెలుగు పండితుడిగా పనిచేస్తూ రిటైర్ అయిన తర్వాత అర్చక వృత్తిలోకి ఉన్నారు. ఆయన పెనుగురుపాడులో చెన్నకేశ్వర స్వామి ఆలయానికి పూజారిగా పనిచేస్తూ అనారోగ్యం బారిన పడి తిరుపతిలో వాళ్ళ కుమార్తె గారి ఇంట్లో అంతా అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి మనకు బాధాకరం. అలాగే చుక్కా శ్రీనివాస్ బాబు నాకు వ్యక్తిగతంగా 25 ఏళ్ళ నుంచి ఆత్మీయంగా ఉండేవాడు. అది గత 3 ఏళ్ళుగా ఆయన తీవ్ర అనారోగ్యం వెంటాడింది. ఎంతమంది డాక్టర్కి చూపించినా ప్రయోజనం లేకుండా కన్నుమూశారు. ఆయన చాలా బాధాకరం. అలాగే కందులు శ్యామ్ కూడా అకస్మాత్తుగా చనిపోయాడు. ఆయన అందరితో కలిసిమెలిసి ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళందరికీ శాంతి చేకూరాలి, ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. గోపాలకృష్ణాచార్యులు మృతి చెందడం బాధాకరం. అలాగే మన ఫోటోగ్రాఫర్ శ్రీనివాస్ బాబు, గతంలో మనతో పాటు ఉన్న మన శ్యామ్ కూడా చనిపోవటం చాలా బాధాకరమైన విషయం. ఏపీడబ్ల్యూజే యూనియన్ కార్యక్రమాల్లో వీళ్ళు చురుగ్గా పాల్గొంటూ జర్నలిస్టులతో మమేకం అవుతూ స్థానికమైన అందరి నాయకులతో యూనియన్ కార్యకలాపాల్లో కూడా మనందరికీ తోడుగా ఉండి ఇప్పుడు మన మధ్య లేకపోవడం బాధాకరం. వీరి ఆత్మకి శాంతి చేకూరాలని గుంటూరు జిల్లా కమిటీ తరఫున మేమందరం ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. జర్నలిస్టులు తమ వృత్తి ధర్మంలో ఒత్తిడికి లోనవుతూ అకాలంగా మరణిస్తున్నారు కనుక జర్నలిస్టులు కూడా వారి కుటుంబాల పట్ల మీరు కూడా ఆలోచనతో వెలిగి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహిస్తే బాగుంటుంది అనేది నాదొక సూచన. ఇప్పుడు రేపు మరలా కౌంటింగ్ కేంద్రాల దగ్గర కూడా మళ్ళీ మనవాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఉదయం 4 నుంచి సిబ్బందిగా ఉన్నా కానీ మనం 8 నుంచి మనం వెళ్తాం కనుక ఫస్ట్ రౌండ్లో పోస్టల్ బ్యాలెట్లు ఎన్ని అయ్యి కౌంటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవీఎంలు కౌంటింగ్ ఉంటాయి. ఏదైనా గొడవలు జరగకుండా ఏదైనా ఇబ్బంది తలెత్తే స్థానిక మన జిల్లా కమిటీ సభ్యులు కానీ నియోజకవర్గ కమిటీలు కానీ మన నాయకులు కూడా వాళ్ళకి అక్కడ ఏదైనా జర్నలిస్టుల సమస్యలు ఏదైనా ఎత్తే వీరంతా ఐక్యంగా ఉండి వాళ్ళందరికీ తోడుగా ఉండండి. జర్నలిస్టులు కూడా ప్రభుత్వం ఒక ప్రత్యేకంగా ఒక ఆరోగ్య బీమాని తీసుకొచ్చి వారి కుటుంబాలతో పాటు వారు అకాలంగా ఏదైనా ఇలాగ మృతి చెందితే కొంతవరకు నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వాలు కూడా ఆలోచించి జర్నలిస్టు కుటుంబాలను ఆదుకోవాలని. అకాలం చిన్న వయసులోనే జర్నలిస్టులు చాలామంది మరణిస్తున్నారు కనుక పని ఒత్తిడి వలన ముందుగా ప్రభుత్వాలు ఇలాంటి ఒత్తిడికి గురయ్యి మరణిస్తున్న వారి పట్ల సానుకూలంగా స్పందించి ఆ కుటుంబాలు కనీసం ఒక 20 లక్షలన్న ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే బాగుంటుందని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మృతి చెందిన మన కుటుంబాలు వారిని కూడా కలిసి వారితో కుటుంబ సభ్యులు కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే జిల్లా కమిటీ తరఫున కూడా మా యొక్క సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చాలా కాలం పనిచేసినటువంటి ఆర్ఎన్ గోపాలకృష్ణ మాస్టర్ గారు, అట్లాగే ప్రెస్ ఫోటోగ్రాఫర్గా అందరికీ ప్రెస్ వాళ్ళకే కాకోకుండా తెనాలిలో ఉన్నటువంటి దాదాపు కొన్ని వేల మంది ప్రజలకి ప్రెస్ ఫోటోగ్రాఫర్ పొట్టి సీనుగా పరిచయమైనటువంటి చుక్కా శ్రీనివాసు, అట్లాగే అందరినీ ఎంతో ఆప్యాయతంగా పలకరించేటువంటి మన ఐతానగర్కి చెందిన కందుల శ్యాము, వీళ్ళు ముగ్గురు కూడా ఈ సంవత్సర కాలంలో అనారోగ్యాలతో మరణించటం జరిగింది. ఆర్ఎన్ గోపాలకృష్ణ గారు చాలా సీనియర్ కామ్రేడ్గా, పాత్రికేయుడిగా ఆయన సేవలో మన పెద్దవాళ్ళతో బొల్లిమంది కృష్ణ మాస్టారు, పాత ఈనాడు వెంకటేశ్వరరావు మాస్టారు, జంపన ప్రసాద్ మాస్టారు, అట్లాగే బిఎల్ నారాయణ గారు, వీళ్ళందరితో కలిసి చాలా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి అనుభవం ఉంది. యూనియన్లోనూ పనిచేశారు ఆయన. అట్లాగే మన ప్రెస్ ఫోటోగ్రాఫర్ శ్రీనివాస్ కూడా ఏపీడబ్ల్యూజేలో సభ్యుడిగా ఉన్నాడు. అందరికీ రోజు కూడా ఈ టైం అయిందంటే చిన్న సైకిల్ వేసుకుని వీధులన్నీ తిరుగుతా అందరినీ నవ్విస్తా అందరినీ ఉత్సాహపరుస్తూ కూడా ఆయన ఫోటోలు తీసి ప్రతి చోట ప్రతి పత్రికా ఆఫీస్కి వెళ్ళి ఫోటోలు అందించేటువంటి వాడు. అట్లాగే కందుల శ్యామ ఐతానగర్ చెందినటువంటి సోదరుడు చాలా ఉల్లాసంగా తెల్లారు లేస్తే పొద్దున్నే 10 బయలుదేరి అతను కూడా సైకిల్ మీదే వేరే ఏమీ లేకోకుండా సైకిల్ మీద తిరుగుతూ అందరినీ పలకరించుకుంటూ వార్తలు రాయడంలో మంచి సీనియర్ జర్నలిస్టుగా అతను పేరు గడించాడు. వీళ్ళు ముగ్గురు కూడా ఈ సంవత్సర కాలంలో మృతి చెందడం అనేటువంటిది ఏపీడబ్ల్యూజీ పాత్రికేయ లోకానికి తెనాలికి మరి ముఖ్యంగా చాలా లోటుగానే భావిస్తున్నాం. ఎందుకంటే కళ్ళ ముందు ప్రత్యక్షంగా రోజు కనపెడుతూ అందరినీ నవ్విస్తూ ఉత్సాహపరుస్తూ తల్లో నాలుకలాగా అందరికీ ఉండేటువంటి వీళ్ళు ముగ్గురు కూడా
మృతి చాలా బాధాకరమని తెలియపరుచుకుంటూ మృతులైనటువంటి దివంగతులైనటువంటి పాత్రికేయ మిత్రుల ముగ్గురికి కూడా ఏపీయూడబ్ల్యూజే తెనాలి కమిటీ తరపున వారికి సంతాపం తెలియపరుస్తూ శ్రీ హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో చేపట్టిన శోభాయాత్ర కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీ హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో చేపట్టిన శోభాయాత్ర కన్నుల పండుగగా నిర్వహించారు. స్థానిక షరాబ్ బజార్లోని శ్రీ సువజ్ర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి ప్రారంభమైన శోభాయాత్ర షరాబ్ బజార్, బోస్ రోడ్, మెయిన్ రోడ్, సత్యనారాయణ టాకీస్ రోడ్డు మీదుగా సాగింది. ఆంజనేయ స్వామి పతాకాన్ని చేపట్టి భక్తులు శ్రీరామ జయరామ జయ జయ రామ అంటూ శోభాయాత్రలో పాల్గొన్నారు. మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుతూ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వార్షిక హనుమాన్ జన్మదినోత్సవంలో భాగంగా శుక్రవారం పట్టణ పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. జూన్ 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఆలయంలో వార్షిక హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు, 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. అలాగే ప్రతిరోజు 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ, స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సంకీర్తన సేవా సమితి సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మడుపల్లి చంద్రశేఖర్, ఆర్ సురేష్, ఎం వెంకటేష్, కె రాజశేఖర్, బి లీలాప్రసాద్, సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో షరాబ్ బజార్ నందు వేయించేసినటువంటి శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాల భాగంగా ఈ రోజున ముందు రోజున 31వ తారీఖున శోభాయాత్ర దిగ్విజయంగా పురవీధుల్లో జరిగింది. మన భజన సంకీర్తన సంఘం వాళ్ళు భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేశారు. రేపటి నుంచి 1వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా శ్రీ స్వామివారికి నిత్య అభిషేకములు, వివిధ రకాల పండ్ల పుష్పములతో అలంకారములు, హోమములు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం జరిగే విధంగా 1,00,000 పారాయణ యజ్ఞము మరియు 1,00,000 ప్రదక్షిణల కార్యక్రమం కూడా భక్తులు చేయుచున్నారు. అదేవిధంగా మిగిలిన భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని ఈ కార్యక్రమం కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు శోభయాత్రతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. రేపు ఉదయం స్వామివారికి విశేషంగా పంచామృత స్నపన, సాయంత్రం నుంచి కూడా 1,00,000 హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 2వ తారీఖు నుంచి కూడా ఉదయం పూట విశేషంగా హనుమత్ యజ్ఞ కార్యక్రమం, సాయంత్రం పూట రోజుకొక స్వామివారికి విశేషార్చనలుగా జంబీర ఫలార్చన, సింధూరార్చన, అలాగే చూతఫలార్చన, అలాగే తమాల పూజ, విశేషాది కార్యక్రమం 11 రోజుల పాటు జరుగుతాయి. 11వ రోజున విశేషంగా స్వామివారి పూర్ణావతి కార్యక్రమంతో ఆ పారాయణ పత్రికలతో విశేష పూజాది కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాన్ని కూడా వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ గారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే కార్యనిర్వహణాధికారి గారు అవధి శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి గారి యొక్క పర్యవేక్షణలో విశేషంగా జరగబడుతున్నాయి. భక్తులందరూ కూడా స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ సువర్చల పంచముఖ ఆంజనేయ స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాలని తెలియజేస్తూ ఉన్నాం. ఈ హనుమత్ జన్మదిన ఉత్సవాల సందర్భంగా రేపు జరిగే విశేష పూజలకి భక్తులందరూ హాజరవ్వాలండి. ఎల్లుండి నుంచి అంటే 2వ తారీఖు నుంచి జరిగే 1,00,000 హనుమాన్ చాలీసా పారాయణలో భక్తులందరూ విరివిగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. ప్రతిరోజు ఒక విశేషమైన పూజతో స్వామివారు అలరారుతారు. ఆ స్వామివారి కృప మన అందరికీ కలగాలని కోరుకుంటున్నాము. 50 మంది భక్తులు ఈ హనుమత్ జన్మదిన ఉత్సవంలో పాల్గొని తరించాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో 5 లక్షల ఎకరాల వరి సాగు ఉన్న నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే పంట కాల్వలు, మురుగు కాల్వల్లో మరమ్మతులు చేపట్టాలని ఏపీ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ రైతు సంఘ నాయకులు రైతు పక్షాన పంట కాలువల సమస్యలను వివరించారు. ఇరిగేషన్ డ్రైనేజీ బోర్డు అధికారులు దుగ్గిరాల మెయిన్ ఛానల్ నుండి పంట కాలువల నిర్వహణ పనులు తక్షణం చేపట్టాల్సి ఉండగా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు. అధికారులు ఇకనైనా కాలువల మరమ్మత్తు పనులపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ములక శివసాంబిరెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వర్షాలు పడటం వల్ల రైతులు దుక్కులు దున్నుకొని జనుము, జీలుగా, పెసర లాంటి వాటిని వేసి దుక్కు దున్నుకే క్రమంలో దాన్ని విత్తనాలు చల్లుతూ ఉన్న పరిస్థితి. వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంటుందో వాతావరణ శాఖ వాళ్ళు మంచి వర్షాలు పడతాయని చెప్తా ఉన్న క్రమంలో పంట కాలువలు మొత్తానికి తెనాలి డెల్టా ఏరియా మొత్తం 5.5 లక్షల ఎకరాల సాగులో దానికి సంబంధించిన దుగ్గిరాల
మెయిన్ లాకుల దగ్గర నుంచి పంట కాలువల నిర్వహణ, షట్టర్స్ రిపేర్సు ఈ మొత్తం కూడా ప్రశ్నార్థకంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇరిగేషన్ అధికారులు అడిగితే డబ్బులు శాంక్షన్ చేసే పరిస్థితి లేదని చెప్తూ ఉన్న పరిస్థితులలో గత వర్షాల ప్రభావం వలన, అదే వర్షాలు లేకపోవటం, అతివృష్టి అనావృష్టి రెండింటి వలన ఏంటంటే 2-3 సార్లు వెదజల్లుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడి దాని మీద ఎకరానికి 10,000 రూపాయలు అదనంగా ఖర్చు పెట్టిన పరిస్థితి. పంట చేతికొచ్చే టైంలో వర్షాలు లేక బకింగ్హామ్ కెనాల్ నుంచి నీరు పంట కాలంలోకి రాక అందక ఆయిల్ ఇంజిన్లు పెట్టుకొని పంటను కాపాడుకున్న పరిస్థితులలో సుమారు అక్కడ ఒక 10,000 రూపాయలు అదనంగా ఖర్చు అయిన పరిస్థితి స్పష్టంగా గత సంవత్సరం మనం చూసాం. ఈ సంవత్సరమైనా ఇరిగేషన్ అధికారులు, డ్రైనేజీ బోర్డు వాళ్ళు వెంటనే స్పందించి సీజన్ స్టార్ట్ కాకముందే పంట కాలంలో ఉన్న మెరకలను తీసేయాలని చెప్పేసి, గుర్రపు డెక్కని తూటికాడ నిర్మూలించాలని చెప్పేసి ఇప్పుడే మేము డ్రైనేజీ బోర్డు వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తక్షణమే వాటిని నిర్మూలించి రైతాంగాన్ని ఆదుకొని గత సంవత్సరం యొక్క పరిస్థితులు రాకుండా రైతులు ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతాంగా మేము డిమాండ్ చేస్తామన్నాం. రైతులకి అందుబాటులో ఉండాల్సిన వ్యవసాయ శాఖ కానీ, ఇరిగేషన్ శాఖ కానీ, డ్రైనేజ్ శాఖ కానీ సమన్వయ లోపం కూడా పట్టొచ్చినట్టు కనపడుతుంది. రైతులకు కావాల్సిన జీలుగ విత్తనాలు, పెళ్లి పెసర కానీ ఈ విత్తనాలు కూడా ఏదో అరాకొరగా ఇస్తున్నారు తప్పితే అవసరమైన రైతుల్ని ఎంపిక చేసుకుని ఇచ్చే పరిస్థితి లేదు. అట్లా జింకు కూడా ఇవాళ అందరికీ అందుబాటులో లేకుండా బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వ శాఖలు కూడా సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ఉందనేది కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భావిస్తుంది. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలం లాంటి షట్టర్లు తప్పితే షట్టర్లు అనేక చోట్ల షట్టర్స్ లేవు. అనేక చోట్ల షట్టర్స్ ఉన్నా కానీ లీకులు అయిపోతున్న పరిస్థితి. మన పిడపర్తి లాకు పోయిన సంవత్సరం ప్రభుత్వం ఇన్ని కోట్ల రూపాయలు దానికి మంజూరు చేశామని చెప్పారు. పిడపర్తి లాకు ఎప్పుడు కూలిపోయిందో కూడా చెప్పలేని పరిస్థితి. అది కానీ కూలిపోతే దాదాపు కొన్ని లక్షల ఎకరాలు రేపల్లా మెయిన్ కెనాల్ కూడా ఇదంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే మేనమేషాలు లెక్క పెట్టకుండా ఇరిగేషను, డ్రైనేజ్ అధికారులు పంట కాలంలో, మునుక్కాలంలో ఉన్న తూటాకు, గుర్రపు డెక్కాకు, అట్లాగే పారాగడ్డి ఇటువంటి అన్నిటిని కూడా తొలగించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పంట కాలువల్లోకి ఏంటండి, పంట కాలంలోకి, మురుకాల్లోకి, వ్యవసాయం వాడే కాలంలోకి పట్టణాల్లో ఉన్న మురుగు, పినపాడు, మారిస్పేట, అక్కడ టిట్కో అపార్ట్మెంట్లు కానీ, ఇక్కడ వచ్చి రాజు గృహకల్ప అపార్ట్మెంట్ మురుగు మొత్తం వచ్చి పంటకాల్లో పెట్టారండి. చట్టాలు కూడా చెప్తున్నాయి. ఎందుకంటే దిగు వాళ్ళకి మన పంట నీరే, దిగు గ్రామాలకి తాగునీరు కూడా, మురుగునీరు వచ్చిన తర్వాత పంపించకూడదని చెప్పి చట్టం చెప్తున్నా కానీ వీళ్ళు మురుగునీళ్ళు వచ్చి పంటకాల్లో పంపిస్తున్నారు, మురుకాల్లో పంపిస్తున్నారు. గతంలో కూడా వచ్చిన తర్వాత ఏంటంటే అండి, వరి పైరు ఎదబెట్టినప్పుడు దాదాపు 5-6 రోజులు వర్షాలు కనబడి మునిగితే కనుక నీరు బయటికి వెళ్ళిన పరిస్థితి. ఎందుకంటే పట్టణాల్లో ఉన్న మురుగు మొత్తం మురుకాల్లో పంపిస్తున్నారు. దానివల్ల మురుగు ముందు కదలలేని పరిస్థితి. దానివల్ల ఏంటంటే పంట నాటు వేసేటప్పుడు, విత్తనాలు ఎదబెట్టేటప్పుడు రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ ఖరీఫ్ సీజన్లో అయినా సరే తాగునీరు, పారుదల నీరు కాలం శుభ్రం చేయాలని కోరుకుంటున్నామండి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాలలో పోలీస్ కౌన్సిలింగ్ కొనసాగుతుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ కౌన్సిలింగ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో శుక్రవారం రూరల్ ఎస్ఐ కోటేశ్వరరావు, కొల్లిపర ఎస్ఐ రవీంద్రారెడ్డి తమ సిబ్బందితో జముడుబాడు, జముడువారిపాలెం గ్రామాల్లో తనిఖీలు చేపట్టారు. సరైన రికార్డులు లేని 18 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. 50 మంది సిబ్బందితో చేపట్టిన తనిఖీల కార్యాచరణను రూరల్ ఎస్ఐ కోటేశ్వరరావు మీడియాకు తెలిపారు. ఈ రోజున గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అలాగే తెనాలి డిఎస్పీ గారి పర్యవేక్షణలో తెనాలి రూరల్ సిఐ నేను, 2 టౌన్ సిఐ గారు, అలాగే కొల్లిపర ఎస్ఐ గారు, తెనాలి రూరల్ ఎస్ఐ గారు, టౌన్లో అదర్ ఎస్ఐలు కలిపి మా సిబ్బంది అందరితో కలిసి ఈ ఊళ్ళో కార్డినెన్స్ సెర్చ్ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్ ప్రోగ్రాంలో సరైన డాక్యుమెంట్స్ లేని కారణంగా 17 బండ్లు సీజ్ చేయడం జరిగింది. తదుపరి దాని ఓనర్స్ ఏదన్నా దానికి సరైన పత్రాలు తీసుకొని వచ్చి వాళ్ళ బండి వాళ్ళదని నిరూపించుకుంటే దానికి తగిన ప్రొసీజర్ ఫాలో అయ్యే వాళ్ళకి బండి ఇవ్వడం జరుగుతుంది. లేనిచో ఆ బండ్లు సీజ్ చేసి తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే రేపు జరగబోయే కౌంటింగ్ రోజు ప్రజలందరూ కూడా సంయమనంతో ఉండి
ఎటువంటి గిల్లి గజ్జాలు పెట్టుకోకుండా ఒకరినొకళ్ళు రెచ్చగొట్టుకునే దూరంలోకి పోకుండా ప్రశాంతంగా ఉండాలనేది మా పోలీస్ సైడ్ నుంచి మా రిక్వెస్ట్. ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే కఠినమైన శిక్షలు ఉంటాయి. అలాగే వాళ్ళ మీద హిస్టరీ షీట్లు కూడా తెరవడం జరుగుతుంది. పొలిటికల్ వైలెన్స్కి ఎవరైనా పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళ మీద హిస్టరీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని తెలియజేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కొంత సంయమనంతో ఉండి మీకు ఏదైనా సమస్య వస్తే పోలీసు వారి దృష్టికి తీసుకొని వచ్చి దాన్ని పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాము. శ్రీ దత్తసాయి ఆలయ 32వ వార్షికోత్సవంతో పాటు గురు పౌర్ణమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించే కార్యాచరణలో భాగంగా కరపత్రాలను ఉత్సవ కమిటీ ఆవిష్కరించారు. సాయిబాబా సత్సంగ ప్రియులు సాయినాథుని శరత్ బాపూజీ చేతుల మీదుగా ఆవిష్కరించబడిన దత్తసాయి ఆలయ 32వ వార్షికోత్సవం జూలై 28న నిర్వహించనున్న నేపథ్యంలో కమిటీ ముఖ్యులు శుక్రవారం కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చక స్వామి తురగ నాగరాజు దత్తసాయి ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఆర్ నాగసాయి, టి వెంకటరమణ, ఏ తిరుపతమ్మ, సిహెచ్ సతీష్ కుమార్, కె రమాబాయి, పద్మజ, సునీల్, ఎం హరిప్రసాద్, మల్లేశ్వరి, వేణు తదితరులు పాల్గొన్నారు. ఈ మారిస్పేటలోని దత్త సాయినాథుని ఆలయంలో 32వ వార్షికోత్సవము మరియు 32వ గురు పౌర్ణమి మహోత్సవము జరగబోతున్నది. దానికి సంబంధించిన కరపత్రాలని ఈరోజు రిలీజ్ చేయదలుచుకున్నాము. మారిస్పేట పాత బస్టాండ్ దగ్గర వేయించేసినటువంటి రఘోత్తమరాయ శాస్త్రి గారి దేవస్థానం ఆవరణలో ఉన్నటువంటి శ్రీ దత్తసాయినాథుని యొక్క దేవస్థానమునందు గత 32 సంవత్సరములుగా నిర్విరామంగా గురు పౌర్ణమి మహోత్సవాలు అతవైభవంగా జరుగుతూ వస్తున్నాయి. అట్లాగే ఈ సంవత్సరం కూడా 32వ గురు పౌర్ణమి జరపాలని చెప్పి దేవస్థానం వారు మరియు కమిటీ వారు నిర్ణయించి కరపత్రములను ప్రారంభించారు. దాని సందర్భంగా 21వ తారీఖు 7/2024 ఆదివారము గురు పౌర్ణమైంది. ఆ రోజున స్వామివారికి 5 గంటలకు కాకడాహారతి, తర్వాత 6 గంటల నుండి స్వామివారికి పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో విశేషమైన అభిషేకం జరుగుతాయి. తదనంతరం స్వామివారికి విశేషమైన పుష్పాలంకారం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు హారతి. హారతానంతరం భక్తి చేసినటువంటి భక్తులందరూ కూడా సుమారు ఒక 2000 నుంచి 3000 మధ్యలో భక్తులందరికీ అన్నదానం చేయడం జరుగుతున్నది. అట్లాగే సాయంత్రం 6 గంటలకు స్వామివారి సాయ సంధ్య హారతి. 6:30 గంటల నుంచి స్వామివారికి 108 పల్లకి ఉత్సవంతో స్వామివారికి 108 ప్రదక్షిణాలు చేయడం జరుగుతుంది. స్వామివారి విశేషమైన పుష్పాలంకారం జరుగుతుంది కాబట్టి ఆ పుష్పాలంకారాన్ని భక్తులు తమ వంతు సహకారం అందించవలసిందిగా, అంతేకాకుండా మధ్యాహ్నం జరుగు అన్నదాన కార్యక్రమానికి కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి ఈ దత్తసాయిని అనుగ్రహం పొంది సాయినాథ్ కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఎవరైనా ఆ దత్తసాయినాథుకి పుష్పాలంకారానికి కానీ అన్నదానం ఇచ్చేవాళ్ళు దేవస్థానం ఇచ్చేసి ఆ కమిటీ వాళ్ళని సంప్రదించి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం. 32వ గురు పౌర్ణమి మహోత్సవములు మన పాత బస్టాండ్ వెనక ఉన్న దత్తసాయి ఆలయంలో ఘనంగా చేయాలి అని కమిటీ సభ్యులందరూ నిర్ణయించుకొని ఈరోజు ఈ కరపత్రాన్ని విడుదల చేసి భక్తులందరికీ సాయినాథుని కృపకు వాళ్ళ ఇంటికి లేదా వాళ్ళ సుఖశాంతులకు కలిగించాలని బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం హారతి, విశేషంగా హారతి ఉంటుంది. అలాగే పుష్పాలంకరణ ఉంటుంది. మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది. ఈ అన్నదానానికి ఎవరైనా సరే భక్తులు లేదా దాతలు విరాళాలు లేదా ఏమైనా ఇవ్వాలనుకున్న వారు ఆలయ ఆఫీస్ నుంచి సంప్రదించగలరు లేదా కమిటీ మెంబర్లని సంప్రదించగలరు. గురు పౌర్ణమి రోజే కాకుండా ప్రతిరోజు కూడా మన ఆలయంలో అన్నదానం జరుగుతుంది. ఫలానా పుట్టినరోజులు లేదా పెళ్లి రోజులు లేదా ఒక విశేషమైన తేదీ ఉన్నవారు ఆ రోజున మీరు ఆలయంలో సంప్రదిస్తే లేదా ముందు రోజు కానీ ఆలయంలో సంప్రదిస్తే మనం ఆ రోజు మీకు కావాల్సిన పదార్థాలతో బాబాగారి ప్రసాదాన్ని భక్తులకు అందించడం జరుగుతుంది. కావున భక్తులందరూ సాయంకాలం రాజస్థానీ మేళతాళాలతో 108 పల్లకి ప్రదక్షిణాలు జరుగుతున్నాయి. భక్తులందరూ ఆ పల్లకి ప్రదక్షిణాల్లో పాల్గొని బాబాగారిని పల్లకి ఉత్సవంలో ఘనంగా మనం ఊరేగిస్తూ 108 ప్రదక్షిణాలు చేసి ఆయన కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. గుంటూరు పార్లమెంటును ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన కూటమి ఎంపీ అభ్యర్థి ఆశయాలను ప్రజలు అర్థం చేసుకున్నారని, ఆ దిశగా విజయం వైపుకు అడుగులు వేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ జన్మదినోత్సవాన్ని ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెమ్మసాని చంద్రశేఖర్ జన్మదినోత్సవ వేడుకలను ఆహ్లాదభరితంగా నిర్వహించారు. అభిమానులు కేక్ ను కట్ చేసి చంద్రశేఖర్ కు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, హెచ్సివి అధినేత కరణం వెంకటేశ్వరరావు, గ్రామ పార్టీ నాయకులు ఎం సుబ్బారావు, చెన్నుపాటి లక్ష్మీనారాయణ, సిద్ధయ్య, చెన్నుపాటి ప్రసాదరావు, బోసు, అలపర్తి శివరాం, అలపర్తి శ్రీకృష్ణ, గ్రామ 17వ వార్డు మెంబర్ ఎస్కే సుభాని తదితరులు పాల్గొన్నారు.
మన పార్లమెంటు ఎంపీగా నిలబడ్డ బెమ్మిసాని గారి బర్త్డే సందర్భంలో మేము ఈరోజు అంగళకుదురులో తెలుగుదేశం కార్యకర్తల తరఫున హ్యాపీ బర్త్డే కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రేపు జూన్ 4వ తారీఖున మన రాబోయే కొత్త ప్రభుత్వానికి బెమ్మిసాని గారి అధికార మెజార్టీతో గెలుస్తారని వారిని మనం శుభసూచికంగా ముందర ఈ కేకును కట్ చేసి వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నానని అంగళకూతురు తరపు తెలుగుదేశం కార్యకర్తల తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 4వ తారీఖు ఓట్ల లెక్కింపులో అపూర్వమైన విజయం సాధించాలని పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఉద్దేశం, అందుమూలంగా ఈ కేక్ కట్ చేయడం జరిగింది. భార్యపై అనుమానంతో భర్త కత్తితో దాడి చేసిన ఘటన శుక్రవారం స్థానిక కొత్తపేటలో వెలుగు చూసింది. భార్యపై అనుమానంతో భర్త కత్తితో దాడి చేసిన ఘటన శుక్రవారం తెనాలి కొత్తపేటలో వెలుగు చూసింది. 1 టౌన్ పోలీసులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొలకలూరు గ్రామానికి చెందిన మానసకు కొల్లూరు గ్రామం చెంచుపేటకు చెందిన చిల్ల రవికి 2017లో వివాహం జరిగింది. చికెన్ స్టాల్లో పనిచేసే రవి వ్యసనాలకు బానిసై భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు. ఈ విషయమై 8 నెలల క్రితం పోలీస్ కేసు నమోదైనట్లు సమాచారం. కాగా మానస కొలకలూరులో తల్లి వద్ద ఉంటూ తెనాలిలో డీటీపీ ఆపరేటర్గా జాబ్ చేస్తుంది. కొత్తపేటలోని టాపీ వర్కర్స్ యూనియన్ భవనంలోని డీటీఆర్ కేంద్రంలో పనిచేస్తున్న మానసపై తన భర్త రవి మద్యం మత్తులో కత్తితో దాడి చేశాడు. స్థానికులు మానసను ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లగా ప్రాథమిక వైద్య చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్య సేవ కోసం మానసను గుంటూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు రిఫర్ చేశారు. 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయి పేరేంటి? పులివర్తి మానస. అమ్మాయి వాళ్ళది అసలు కొల్లూరులో వాళ్ళ అమ్మ తమ్ముడికి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చి ఇద్దరు విడిపోయారు. అమ్మాయి ఉమా డిటిపి సెంటర్ అని రిజిస్టార్ ఆఫీస్కి తూర్పు వైపు ఉన్న షాపులో కంప్యూటర్గా పనిచేస్తుంది. ఇక్కడికి వచ్చి మా ఆఫీసులో పనిచేసే కంప్యూటర్ అమ్మాయితో మాట్లాడుకుంటా ఉంది. ఇద్దరు మాట్లాడుకుంటా ఉండగా అతను వచ్చి కత్తి పెట్టి పొడిచాడు. పొడితే అరుచుకుంటూ వచ్చి నేను వెనక నా టేబుల్ మీద కూర్చుంటే నేను నా దగ్గరికి వచ్చి మీద పడిపోయింది. రక్తం బ్లడ్ కారిపోతుంది. వచ్చి నేను అతన్ని ఆపి ఆమె వెనక అడ్డం ఉండి నేను బయట ఆపాను. తర్వాత అంతలోకి వాడు గొడవ చేసి బయట నిలబడ్డాడు. జనం వచ్చారు, తీసుకెళ్ళి పక్కకు తీసుకెళ్ళారు. ఎవరు చేసింది? ఎవరు? వాళ్ళ హస్బెండే. పేరేమో తెలుసా? వేరే సార్ మరి వాళ్ళిద్దరు ఇడిపోయి అమ్మాయి ఒలివేరులో వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర ఉంటుంది. ఏం తీసుకుని వచ్చాడు? చిన్న కత్తి అండి, చిన్న నైఫ్ చిన్నది ఉంది. ఎక్కడ తగిలిందండి అమ్మాయికి? వీపు మీద చూడ అంత బ్లడ్ అంత కారిపోయింది. ఎక్కడ పొడిచారో కూడా తెలియదు. వెనక పొడిచారని అనుకుంటున్నాం. తెనాలి 1 టౌన్ లిమిట్స్లో చిల్లా రవి అనే అతను తన భార్య మానసని కత్తితోటి స్టాబింగ్ చేయడం జరిగింది. ఇక్కడ నెక్ దగ్గర బ్యాక్ సైడు 3 దిక్కుల స్టాబింగ్ జరిగింది. దీనికి కారణం ఒక 8 నెలల నుంచి వాళ్ళిద్దరూ విడిగా ఉంటున్నారు. ఈ మానస వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటుంది, ఒలివేరు. అతను వచ్చేసి కొల్లూరు విలేజ్ చెంచుపేట. వీళ్ళకి 7 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది, పిల్లలు లేరు. భార్య మీద అనుమానంతో ఈ అగాత్యం చేశాడని తెలియజేస్తున్నారు. ఆల్రెడీ ఒక 9 నెలల క్రితం కూడా ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆ అమ్మాయి నన్ను వేధిస్తున్నాడు, భర్త చీటికి మాటికి చిరాకు పెడుతున్నాడు, నన్ను అరెస్ట్ చేస్తున్నాడు అనే దాని మీద కేసు కట్టాం. దాని మీద ఆ కేసు కూడా కోర్టులో షార్ట్ షీట్ వేయడం కూడా జరిగింది. అప్పటి నుంచి ఈ అమ్మాయి వాళ్ళ తల్లి దగ్గరే ఉంటుంది. డైలీ తెనాలి వచ్చి పని చేసుకొని వెళ్తుంది. ఈ అమ్మాయి డీటీపీ వర్కర్గా పనిచేస్తుంది. అంటే కంప్యూటర్లో టైప్ చేసి ఇది చేసి శాంసన్ అనే అడికేట్ దగ్గర పనిచేస్తూ ఉంటుంది. ఈరోజు అక్కడికి వచ్చి కరెక్ట్గా 4 గంటలప్పుడు ఎన్నిసార్లు చేసినా ఫోన్ ఎత్తట్లేదు ఏంది అని అమ్మాయి మీద ఇమ్మీడియట్లీగా తను తెచ్చుకున్న ఆ కత్తితోటి నెక్ బ్యాక్ సైడ్ 3 దిక్కుల స్టాబింగ్ చేశాడు. ఇమ్మీడియట్గా తెలిసిన ఎమ్మటే మేము ఇమ్మీడియట్గా నేరస్థలానికి వెళ్ళి బాధితురాలని ఇమ్మీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసాం. ప్రజెంట్ అయితే స్టేబుల్గా ఉంది. హార్ట్ పల్స్, సాచురేషను అంతా స్టేబుల్గానే ఉందని డాక్టర్ చెప్తున్నారు. ఎందుకైనా మంచిది గుంటూరు తీసుకెళ్తే మెరుగైన వైద్యం చేస్తే బాగుంటుందని చెప్పి షిఫ్ట్ చేస్తున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు కూడా రావడం జరిగింది, వాళ్ళ బ్రదర్ కూడా వచ్చాడు. ఇప్పుడు ముద్దాయిని కూడా ఇమ్మీడియట్లీగా మేము కస్టడీలోకి తీసుకుంటాం.
పర్ఫెక్ట్గా దర్యాప్తు చేసి ముద్దాయికి తగిన శిక్ష పడే విధంగా చేస్తాం. థ్యాంక్ యూ. జిల్లా రవితో మా అమ్మాయి పెళ్ళి 2017 సంవత్సరంలో పెళ్ళి అయిందండి. పెళ్ళైన మొదటి సంవత్సరం నుంచి గొడవలే, పద్దాలు తాగి రావటం, నాకు కట్నం డబ్బులు తేలేదని ఆ పిల్లని పద్దాలు కొడతాము, మా దగ్గరికి పంపించటం, రోజు కొడతాం, రోజు తాగి రావటం, కొడతాం, బాగా కొడతాం. ఒకసారి అయితే రాయి పెట్టి తలంతా పగల కొట్టాడు, రాయి పెట్టి తల మీద కొట్టాడు బాగా, ఇంతలో బుడుపులు కట్టినాయి. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగేవాళ్ళం, కేసులు పెట్టాము, ఇటువరకు చాలా పెట్టాము, ఇక వదిలేసేసాం మేమే. ఆవిడ కోళ్ళు నరుకుతాడు, ఈ కట్నం తేలేదు, పెళ్లి చేసుకున్న కాడి నుంచి నాకు నువ్వు రూపాయి కట్నం తేలేదు, అప్పుడేమో నాకు కట్టుగొడ్డలతో పంపియాక నేను బాగా చూసుకుంటాను, చక్కగా చదువుకునే అమ్మాయిని కాలేజీ చుట్టూ తిరిగి ఆ పిల్ల జీవితం నాశనం చేసాడు. ఆ పిల్ల పద్దాల కాలేజీ, ఆవిడ తమ్ముడు, మా తమ్ముడే. 6 నెలల నుంచి మా దగ్గర ఉంటుంది గొడవ అయ్యి, అప్పుడు కూడా బాగా కొట్టాడు. పడిపోతే మేము అక్కడ పోలీస్ స్టేషన్లో చెప్తే మా ఎస్సీ గారు అంది, సరే కొన్నాళ్ళు మీ దగ్గర ఉంచుకోండి అమ్మా, తర్వాత మాట్లాడదాం అంటే అప్పటి నుంచి మా దగ్గరే ఉంటుంది, మా దగ్గర నుంచే డ్యూటీకి వచ్చేది తెనాలి రోజు. ఇవాళ బాగా అటు చేసాడండి తాగొచ్చి, మరి పిల్లలు ఎవరు లేరు. తెనాలి గుంటూరు పల్లె వెలుగు బస్సు శుక్రవారం రైల్వే స్టేషన్ వంతెన సమీపంలో ప్రొక్లైనర్ను ఢీకొట్టింది. తెనాలి గుంటూరు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు శుక్రవారం రైల్వే స్టేషన్ వంతెన సమీపంలో ప్రొక్లైనర్ను ఢీకొట్టింది. అనుకోని రీతిగా జరిగిన ప్రమాదంలో బస్సులో ప్రయాణించే ఓ వ్యక్తికి గాయాలు కాగా, ప్రొక్లైనర్ పక్కగా స్కూటీపై వస్తున్న ఓ వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. ఆ ఇరువురిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 3 టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ ప్రమాదంలో బస్సు ఓవైపు పూర్తిగా ఛిద్రమైపోయింది. గాయాల పాలైన బాధితుడు క్రేన్ యజమాని ప్రమాదం జరిగిన తీరును వివరించారు. గుంటూరు నుంచి తెనాలి వస్తున్నాను మా అమ్మని చూడడానికి. మా అమ్మ గుంట్లో బాగుండి చూడడానికి వస్తున్నాను. అయితే తెనాలి సమీపంలో తెనాలి రాగానే బస్ స్టాండ్ దగ్గర ముందు ఒక ఇది ఉంది, టర్నింగ్ ఉంది. ఆ టర్నింగ్లో ఆల్రెడీ 2 ఆర్టీసీ బస్సులు ఆగాయి. తర్వాత మళ్ళీ ఈ బస్సు, నేను వచ్చే బస్సు ఓవర్టేక్ చేసి ఎదురుకుండా పక్కన ఉన్న క్రెయిన్ని గుద్దేసరికి నాకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే వెనకాల అతను మైనర్ గాయాలయ్యాయి. డ్రైవర్ కూడా సేఫ్గా ఉన్నాడు, మిగతా ప్రయాణికులంతా సేఫ్. నాకే మేజర్ ఇదైందండి, దెబ్బలు తగిలి. దీంట్లో క్రెయిన్ ఆల్రెడీ బయటకు వచ్చింది, బయటకు కనపడతానే ఉంది ఇది క్రెయిన్. ఆ బస్సు వచ్చేసి అది చూసుకోకుండా బస్సు గుద్దేశాడు. ఈ ప్రియాస్ మహల్ రోడ్లో రైస్ మిల్ దగ్గర ఒక మిషన్ ఒకటి లోడ్ చేసి నందివెలుగు సెంటర్లో లారీ ఒకటి దిగబడితే లాగటం కోసం పంపిస్తున్నానండి. బండి నాదేనండి, క్రెయిను, ఏసీ క్రెయిను. డ్రైవర్ కూడా మా మేనల్డేను. లెఫ్ట్ సైడ్ మన ప్రియాస్ మహల్ రోడ్లో నుంచి లెఫ్ట్ సైడ్ సాయిబాబు రోడ్లోకి లెఫ్ట్ సైడ్ రిటర్న్ అవుతా హార్న్ కొట్టుకుంటూ చాలా స్లోగా హార్న్ కొట్టుకుంటూ రిటర్న్ అయ్యే టైంలో ఆర్టీసీ బస్సు వేరే బస్సుని క్రాస్ చేసుకుని బాగా ఫాస్ట్గా వచ్చి ట్రైన్ భూమిని కొట్టాడండి. మ్యాక్సిమం ఒక 10 మీటర్ల పైనే గిడ్స్ని కూడా వెళ్ళాడు బండిని. ఆ 10 మీటర్ల డిస్టెన్స్ లెఫ్ట్ సైడ్ నుంచి స్కూటీ కూడా వస్తుంది. ఈ లాక్కెళ్ళటం ట్రైన్ బ్యాక్ సైడ్ టైర్ ఇరిగిపోయింది. ఈ అదర్ ఫ్రంట్ 10 మీటర్లు లాక్కెళ్ళిన వారు ఆ స్కూటీ మీద కూడా ఎక్కేసింది సార్. స్కూటీ అతనికి కాల్ ప్యాచ్ అయింది. బస్సు కూడా లెఫ్ట్ సైడ్ మొత్తం డ్యామేజ్ అయింది. శ్రీ విద్యాపీఠంలో వేంచేసి ఉన్న శ్రీ సువజ్ర సమేత శ్రీ దాసాంజనేయ స్వామి జయంతోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారికి 1108 కదలి ఫలాలతో విశేష అర్చన బాలస్వామీజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక గంగనమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో శాలిగ్రామ మఠం నిర్వహణలో దాసాంజనేయ స్వామి జయంతోత్సవాల్లో 2వ రోజైన శుక్రవారం స్వామివారికి సింధూరార్చనతో పాటుగా 1108 కదలి ఫలాలతో అభిషేకం చేశారు. శ్రీ రామలింగేశ్వర భజన మండలి వారు శ్రీరామ సంకీర్తన, హనుమాన్ చాలీసా పారాయణ సామూహికంగా నిర్వహించారు. బాలస్వామీజీ అయోధ్యలో బాలరాముడి వైభవాన్ని విశ్లేషించారు. కార్యక్రమంలో శాలిగ్రామ మఠం ట్రస్ట్ చైర్మన్ నంబూరి వెంకట కృష్ణమూర్తి, మఠం జాయింట్ సెక్రటరీ ఎం రమణయ్య, గోపు రామకృష్ణ, పెనుగొండ వెంకటేశ్వరరావు, గుడివాడ శివప్రసాద్, కోన నాగేశ్వరరావు, మురికిపూడి కాశీ విశ్వనాథ్, ఎస్ కరుణాకర్, జయలక్ష్మి మాతృమండలి సభ్యులు పాల్గొన్నారు. శ్రీ దాసాంజనేయ స్వామి వారి 15వ జన్మోత్సవ వార్షికోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు 2వ రోజు. శ్రీ సువచ్చల సమేత శ్రీ దాసాంజనేయ స్వామి వారికి సుప్రభాత సేవ, పంచామృత అభిషేక సహిత ఫలరస అభిషేకము, అలాగే స్వామివారికి ఈరోజు 1108 మామిడి పళ్ళతో, అరటి పళ్ళతో అర్చనా కైంకర్యం చేశాము. అలాగే
రేపు హనుమాన్ జయంతి శుభ సందర్భంగా స్వామివారికి రేపు 1108 మామిడి పళ్ళతో అర్చన, విశేష ద్రవ్యాలతో అభిషేక కైంకర్యం ఉంటుంది. అలాగే ఈరోజు శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి వారి కీర్తనలు, హనుమాన్ చాలీసా, హనుమంతుడి యొక్క కీర్తనలు శ్రీ రామలింగేశ్వర భజన మండలి తెనాలి వారి బృందంచే కీర్తాలాపన కార్యక్రమం జరిగింది. అందరికి కూడా శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి, శ్రీ సువచ్చలా సమేత శ్రీ దాసాంజనేయ స్వామి యొక్క దివ్య అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. హరి ఓం తస్సత్. రోహిణి కార్తె ఎండలు తమ ప్రతాపాన్ని చూపుతున్న ప్రస్తుత తరుణంలో స్వచ్ఛంద సంస్థలు పాదచారులకు మజ్జిగ పంపిణీ కార్యాచరణకు ప్రాధాన్యతనిస్తున్నారు. రోహిణి ఎండలు తమ ప్రతాపాన్ని చూపుతున్న ప్రస్తుత తరుణంలో స్వచ్ఛంద సంస్థలు పాదచారులకు మజ్జిగ పంపిణీ కార్యాచరణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. శుక్రవారం స్థానిక గాంధీ చౌక్లో టీమ్ యంగ్ జనరేషన్ సంస్థ ఆధ్వర్యంలో చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. ఎండ తీవ్రతకు ఇబ్బంది పడుతున్న పాదచారులకు మజ్జిగ పంపిణీ కొంత ఊరట ఇచ్చిందని చెప్పాలి. సమాజ ప్రయోజనానికే తమ సంస్థ తగు ప్రాధాన్యం ఇస్తుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు సాధిక్, శివ, నవీన్, వంశీ తదితరులు పాల్గొన్నారు. మన టెంపరేచర్ అనేది ఎంతో ఎక్కువ పెరుగుతుంది. అలానే ఈరోజు 43 డిగ్రీలు ఉంది టెంపరేచరు. సో అందువలన ఏంటంటే ఈ తీవ్ర ఎండల్లో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వాళ్ళందరికీ ఈరోజు టీమ్ యంగ్ జనరేషన్ తరఫున సుమారు 1000 మందికి మజ్జిగ పంపిణీ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలానే ఎంతోమంది వస్తున్నారు. మీరు కూడా మీ అందరూ ఆరోగ్యం పట్ల కానీ అలానే వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ యంగ్ జనరేషన్ తరఫున ఇలానే మా కార్యక్రమాలకి ఇంకా రానున్న రోజుల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాను. సినీ నటుడు, నిర్మాత, సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలను శుక్రవారం మండల కేంద్రం దుగ్గిరాల ముత్తుజానగర్ జెండా చెట్టు సెంటర్ వద్ద ఘనంగా నిర్వహించారు. సినీ నటుడు, నిర్మాత, సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలను శుక్రవారం మండల కేంద్రం దుగ్గిరాల ముత్తుజానగర్ జెండా చెట్టు సెంటర్ వద్ద ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుభాని మాట్లాడుతూ సూపర్ స్టార్ ఘట్టంనేని కృష్ణ జిల్లావాసిగా సినిమా రంగంలో ప్రవేశించి అగ్ర నటుడుగా సినీ హీరోగా ఎదిగి ఎన్నో విప్లవాత్మకమైన పాత్రలు పోషించారన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎవరూ చేయలేని ప్రయోగాలు చేసి డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా, మహానటులుగా సూపర్ స్టార్ కృష్ణ పేరుగాంచారన్నారు. ప్రజానాయకుడిగా, పార్లమెంటు సభ్యులుగా కూడా ప్రజలకు సేవలు అందించారని అన్నారు. కార్యక్రమంలో షేక్ జాన్ షైదా, షేక్ సమీవుల్లా, ఖాదర్ బేగ్, మహమ్మద్ ఆయూబ్, మహమ్మద్ హనీఫ్ బేగ్, కాకా వెంకటేశ్వర్లు, మునిపల్లి కుమార్, బొద్దులూరి వెంకటేశ్వరరావు, కుర్రా రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభాని మాట్లాడారు. సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ గారు ఈ జిల్లా వాసిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి సినీ వినీకాశంలో ధృవతారగా వెలుగొందిన మహానటుడు. ఆయన ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలతోటి ఆయన జీవితాన్నే పణంగా పెట్టి చలనచిత్రాలని సొంతంగా నిర్మించి మన తెలుగు ప్రేక్షకులనే కాకుండా అన్ని భాషల ప్రేక్షకుల్ని అలరించారు. విదేశాల్లో కూడా కృష్ణ గారు నిర్మించిన కౌబాయ్ మోసగాళ్ళకు మోసగాడి చిత్రాన్ని అనేక భాషల్లో అనువదించి ఆయన కృషిని వారందరూ గుర్తించారు. ఆయన ఈ చలనచిత్ర పరిశ్రమకు అందించిన సేవలే కాకుండా ఆయన ప్రజా జీవితంలో కూడా అడుగుపెట్టి పార్లమెంటు సభ్యుడిగా కూడా ప్రజలకు సేవలు అందించారు. అలాగే ఈ జిల్లా వాసిగా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసి అందరి మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయిన సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా ఈరోజు మేము ఆయన్ని ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఈ సందర్భంగా జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారు, జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమృత మంచినీటి పథకం నిర్వహణ లోపాలను ప్రశ్నించిన ప్రతిపక్ష కౌన్సిలర్లు, వివరమిచ్చిన కమిషనర్ శేషన్న. పంట కాలువల మరమ్మతులపై దృష్టి సారించాలి, ఏపీ రైతు సంఘం నాయకుల డిమాండ్. జమిడిపాడులో పోలీసుల తనిఖీలు, 18 ద్విచక్ర వాహనాలు సీజ్. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై దాడి చేసిన భర్త. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.